Welcome. Today we will discuss 10th class unit 11 trigonometry. In that we take the topic that is trigonometric identities. So before learning this, we just recall the previous class some trigonometric values. So we take a right triangle and I am keeping the name as ABC and it is right angled at B. Okay. So ఇందులోంచి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇందులోంచి sin A ఫార్ములా రాద్దాం. We will write the formula of sin A. Sin angle A is here. So sin ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో యాంగిల్ ఏని క్లోజ్ చేస్తే ఏం మిగులుతుంది మనకు? ఆపోజిట్లో BC. BC by hypotenuse is AC. Sin A is equal to BC by AC. నెక్స్ట్ దీని నుంచే మళ్ళీ మనం cos A కూడా రాద్దాం. cos A ఫార్ములా ఈజ్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో యాంగిల్ ఏని ఆనుకొని ఉన్నటువంటి సైడ్ ఏంటి అంటే ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. ఇప్పుడు ఏం చేద్దామంటే సైన్ స్క్వైర్ ఏ ప్లస్ కాస్ స్క్వైర్ ఏ ఈ వాల్యూ కనుక్కుందాం. సో ఇందులోంచి సైన్ స్క్వేర్ ఏ అంటే సైన్ ఏకి హోల్ స్క్వేర్. సైన్ ఏ ఏంటి? బీసీ బై ఏసీ. సో బీసీ బై ఏసీ అని రాసి స్క్వేర్ చేద్దాం. ప్లస్ కాస్ ఏకి స్క్వేర్ ఇది. కాస్ ఏ ఈజ్ ఏబీ బై ఏసీ, దానికి స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ని రెండింటికి సపరేట్ చేద్దాం. సో ఇట్ విల్ బికమ్ బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. నెక్స్ట్ ఏంటి మనకు? ఇవి రెండు ఫ్రాక్షన్స్. ఈ రెండు ఫ్రాక్షన్స్కి డినామినేటర్ ఏసీ స్క్వేర్ ఉంది కాబట్టి వీ టేక్ ద డినామినేటర్ దట్ ఈజ్ ఏసీ స్క్వేర్. సేమ్ డినామినేటర్ ఉన్నప్పుడు డినామినేటర్ సేమ్ రాసుకోవాలి, న్యూమరేటర్ కూడా సేమ్ రాసుకోవాలి. దట్ ఈజ్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. అంటే విడివిడిగా ఉన్న డినామినేటర్స్ని ఒకే దగ్గర రాసినాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. సరే ఇది ఎక్కడైనా మనం చూసినామా ఇంతకుముందు? ఇది బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ఈ ఫిగర్లోంచి. ఒకసారి దీనికి పైథాగరస్ థీరం అప్లై చేయండి. ఫ్రమ్ పైథాగరన్ థీరం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి వీ కెన్ యూజ్ పైథాగరన్ థీరం. పైథాగరన్ థీరం ప్రకారం ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఇస్ ఏసీ. సో ఏసీకి స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్. సమ్ అంటే రెండు నెంబర్స్కి సమ్. స్క్వేర్స్ ఈ రెండింటికి స్క్వేర్స్. అదర్ టూ సైడ్స్, రెండు టూ సైడ్స్ ఏంటిది? బీసీ ఒకటి, ఏబీ ఒకటి. సో బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ పైథాగరస్ థీరం నుంచి. అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? ఏసీ స్క్వేర్ రాయొచ్చు. సో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని 1, ఇది 2 అనుకుందాం ఈక్వేషన్, ఇది 1 అనుకుంటే సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఈ బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లేస్లో ఏసీ స్క్వేర్ రాద్దాం. అప్పుడు అదేమవుతుంది? ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. ఇది ఐడెంటిటీ అనమాట. సో నౌ వీ రైట్ ద ఐడెంటిటీ. Now we can write sin square a plus cos square a equal to 1. అసలు ఐడెంటిటీ అంటే ఏంటంటే ఏ దగ్గర మన ఇష్టం వచ్చిన వాల్యూస్, మనకు ఉన్నటువంటి మెయిన్ ప్రైమరీ యాంగిల్స్ ఏంటివి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఏ దగ్గర ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు ఆన్సర్ 1 వస్తుంది. అంటే ఎల్హెచ్ఎస్లో ఉండే వాల్యూ ఆర్హెచ్ఎస్లో ఉండే వాల్యూ ఆల్వేస్ సేమ్ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. అంటే ఏ దగ్గర ఒకవేళ మనకు డౌట్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి చెక్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది సైన్ స్క్వేర్ 0 degrees ప్లస్ కాస్ స్క్వేర్ 0 degree ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి మనకు? 1 రావాలి. సైన్ స్క్వేర్ 0 అంటే సైన్ 0, జీరోకి స్క్వేర్ అంటే 0నే, ప్లస్ కాస్ 0 1, దానికి స్క్వేర్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి? 1 రావాలి. సో 0 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. ఈ 1 ఈజ్ ఈక్వల్ టు 1. ట్రూ వచ్చిందా రాలేదా?
ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు 0కే కాదు, మీ ఇష్టం, ఎనీ వాల్యూ, టేక్ ఎనీ వాల్యూ. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ తీసుకున్నాం అనుకో, ఏ యాంగిల్ తీసుకున్నా కానీ ఎల్హెచ్ఎస్లో ఉండే ఆన్సరు ఆర్హెచ్ఎస్లో ఉండే ఆన్సర్ సేమ్ రావాలి. సో దీంట్లోంచి సైన్ స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి, 1 రావాలి. సైన్ 30 అంటే 1/2 దానికి స్క్వేర్, ప్లస్ కాస్ 30 అంటే √3/2 దానికి స్క్వేర్ చేస్తే 1 రావాలి. 1/2 స్క్వేర్ అంటే 4, ప్లస్ స్క్వేర్ రూట్కి ఉన్నప్పుడు రూట్ పోతుంటే 3 మిగులుతుంది, కింద 2 స్క్వేర్ అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఎల్సిఎం చేస్తాం, రెండు డినామినేటర్ సేమ్ కదా, 4. సో 1 + 3 ఈజ్ ఈక్వల్ టు 1. ఏమొచ్చింది మనకి ఇది, 1 + 3 4, 4/4 అంటే 4/4 ఈక్వల్ టు 1. సో 4/4 ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇట్లా ఈ 30 డిగ్రీస్ అనే కాదు, మీ ఇష్టం, ఏ నెంబర్ తీసుకున్నా, ఏ యాంగిల్ తీసుకున్నా, వి గెట్ ద సేమ్ రిజల్ట్. అందుకే దీన్ని ఫస్ట్ ఐడెంటిటీ అంటాం. సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1లో 1 అది ఫస్ట్ ఐడెంటిటీ కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మనం కొన్ని ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ అంటే ఇక్కడ ఒకసారి ఏ అనే ఉండదు, తీటా అనుకో ఉంటుంది, ఏదున్నా అంతే, యాంగిల్ సేమ్ ఉండాలి ఏ దగ్గర. ఇప్పుడు సైన్ స్క్వేర్ యాంగిల్ ప్లస్ కాస్ స్క్వేర్ యాంగిల్ సేమ్ యాంగిల్ ఉండాలి. అప్పుడు ఇట్లా కనపడ్డది అనుకోండి, ఎక్కడ సపోజ్ ఇక్కడ క్వశ్చన్లో ఏ దగ్గర 15 డిగ్రీస్ అని కనపడ్డది అనుకోండి, అంటే సైన్ స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 15 డిగ్రీస్ అని ఇచ్చింది అనుకోండి. యాక్చువల్లీ మనకున్న ప్రైమరీ యాంగిల్స్లో 15 డిగ్రీస్ వాల్యూ తెలియదు మనకు, బట్ వీ కెన్ రైట్ డైరెక్ట్లీ ద ఆన్సర్ ఈస్ 1. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చో చూద్దాం ఒకసారి. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ. ఫ్రమ్ దిస్ ఐడెంటిటీ వాట్ వీ కెన్ రైట్. ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టుకుందాం. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ రైట్ సైడ్కి వస్తే మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది ఒక ఫార్ములా కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఇటు పంపిద్దాం, √1 - కాస్ స్క్వేర్ ఏ. ఇది ఇంకొక ఫార్ములా లెక్క తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోంచి కాస్ స్క్వేర్ ఏకి ఫార్ములా రాద్దాం మళ్ళీ మనం. సో కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ అంటే ఫస్ట్ ఇక్కడ నుంచే, దీని నుంచే రాద్దాం. 1 రైట్ సైడ్లో ఉంటుంది, సైన్ స్క్వేర్ ఏని రైట్ సైడ్కి పంపిస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది కూడా ఒక ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ అవుతుంది, √1 - సైన్ స్క్వేర్ ఏ. ఇవన్నీ దీనికి సంబంధించిన ఇవన్నీ ఫార్ములాసే. నెక్స్ట్ ఇది చూసిన తర్వాత మనం ఇంకొక ఫార్ములా, ఇంకొక 2 ఐడెంటిటీస్ ఉంటాయి, అవి రాసుకుందాం. వాట్ ఆర్ ద 2 ఐడెంటిటీస్? వాటికి ప్రూఫ్ చేయను, అందుకే ఆల్రెడీ ఇంతకుముందు దీన్ని చెప్పినాం కదా, దానిలాగా ఇది కూడా. సో వి టేక్ ద నెక్స్ట్ వన్. సీకాంట్ స్క్వేర్ ఏ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ కాదు, టాన్ స్క్వేర్ ఏ. ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. ఎట్లా వస్తుందో చెక్ చేసుకోండి. ఏ దగ్గర యాంగిల్స్ పెట్టుకోండి, 0 డిగ్రీస్ కానీ 30 డిగ్రీస్ కానీ 45, 60 అట్లా పెట్టుకుంటే మనకు 1 వస్తుంది ఆన్సర్. ఇది డైరెక్ట్గా. నెక్స్ట్ దీన్ని చూస్తుంటే మనము వీటిలాగా డెరైవ్ చేయొచ్చు. ఇంకా సీకాంట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టుకుందాం, 1 అక్కడే ఉంచుదాం. ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఏ రైట్ సైడ్కి వస్తే ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అవుతుంది. నెక్స్ట్ సీకాంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వెళ్తే రూట్ అవుతుంది, √1 + టాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనము ఇక్కడ ఏం చేసినాం, సైన్ది అయిపోయినాక కాస్ది కనుక్కున్నాం. కాస్కి ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి దాన్ని అటు సైడే ఉంచినాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి కనుక్కోవాల్సింది టాన్ స్క్వేర్ ఏ. ఇది ఎటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, బట్ ఇట్ హ్యాస్ ద సైన్ మైనస్. సో వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు సెండ్ దిస్ మైనస్ టు అనదర్ సైడ్. అది అక్కడ చేయాల్సిన పని. సో అప్పుడు ఏమవుతుంది క్వశ్చను, ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఏ రైట్ సైడ్కి వస్తుంది ముందే. దేని వాల్యూ అయితే కనుక్కోవాలో దట్ షుడ్ బి పాజిటివ్ ఆల్వేస్. పాజిటివ్ ఉండాలి కాబట్టి, మైనస్ ఉన్నది కాబట్టి ఐఎమ్ సెండింగ్ టు అనదర్ సైడ్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో సీకాంట్ స్క్వేర్ ఏ, ఈ 1 ఇటు రైట్ సైడ్ ఉంది, ఇటు పంపిస్తే -1. సో సీకాంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టాన్ స్క్వేర్ ఏ. చదివేటప్పుడు ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్ చదివినా అంతే, రైట్ నుంచి లెఫ్ట్ చదివినా అంతే. నెక్స్ట్ మనకు స్క్వేర్ కాకుండా మరి మామూలుగా టాన్ ఏ కూడా కనుక్కోవాలి కదా, స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు, √సీకాంట్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టు టాన్ ఏ. ఇది ఇంకొక ఫార్ములా. అయితే
దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. దీన్ని ఎట్లా ఒకసారి చూడండి. సీకాంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఉంది. దీన్ని చూస్తుంటే మీకు ఏదన్నా ఆల్జీబ్రాక్ ఐడెంటిటీ గుర్తు రావాలి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రూపంలో ఉంటే ఫార్ములా ఏంటి మనకు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇదొక ఫార్ములా. రైట్. ఇప్పుడు ఈ సీకాంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ చూస్తుంటే దీనిలాగే ఉంది కదా. అంటే దీని ప్రకారం ఇలా విడదీసినప్పుడు ఏమవుతుంది? సీకాంట్ ఏ ప్లస్ టాన్ ఏ బ్రాకెట్, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కదా. సో ఏ మైనస్ బీనే, అది ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ కాదు. ఇంటూ మళ్ళీ ఏ మైనస్ బి కదా, అంటే సీకాంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇందులో ఇది కనుక్కోవాలనుకోండి, ఓన్లీ సీకాంట్ ఏ ప్లస్ టాన్ ఏ కనుక్కోవాలనుకోండి మనం, ఓన్లీ ఇది ఒక్కటే. అప్పుడు ఏమైతే ఇది మొత్తం ఇంటూతో ఉన్నది మొత్తం పక్కకి వెళ్తే సీకాంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈక్వల్ టు పి అనుకోండి. ఒకవేళ ఇఫ్ సపోజ్ సీకాంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈక్వల్ టు పి అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది? పి ఆఫ్ సీకాంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఓన్లీ సీకాంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈక్వల్ టు 1/p. పి ఇంటూ చేస్తున్న ఇటు వస్తే పి 1/p అవుతుంది ఇట్లా. సో ఇది సెకండ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వి గో త్రూ ద థర్డ్ ఐడెంటిటీ. సి ద థర్డ్ ఐడెంటిటీ ఈజ్ cosecant square a minus cot square a equal to 1. This is also one identity. సో ఇది కూడా ప్రూఫ్ ఎలా చేస్తాం? ఫస్ట్ ఇది చేసినాం కదా, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అలానే చేయాలి. ఏ దగ్గర యాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తూ పోవాలి. సో ఇందులోంచి cosecant స్క్వేర్ ఏ ఫార్ములా రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మైనస్ టాన్ స్క్వేర్ ఏ వస్తే ప్లస్ అవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ cosecant ఏ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ అయితే రూట్ అవుతుంది, రూట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఓన్లీ ఇప్పుడు మనం ఇది కనుక్కుందాం, మైనస్ కాట్ స్క్వేర్ ఏ కనుక్కుందాం. అప్పుడు మైనస్ ఉండదు కాబట్టి ఇదే రైట్ సైడ్ పంపిద్దాం. అప్పుడు మైనస్తో ఉన్నది ఇంకో సైడ్ పోయినప్పుడు ఏమవుతుంది? మనకు ప్లస్ అవుతుంది. సో ప్లస్ కాట్ స్క్వేర్ ఏ రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో cosecant స్క్వేర్ ఏ, ఈ 1 రైట్ సైడ్లో రాయకుండా ఇటు వస్తే -1 అవుతుంది. నెక్స్ట్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తే రూట్ అవుతుంది, రూట్ cosecant స్క్వేర్ ఏ -1. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ముందు లాగానే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది కదా, అది ఇలా ఉంటే ఏమని రాయొచ్చు మనం? ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇందులోంచి దీన్ని కొంచెం విడదీసి రాస్తే ఎలా వస్తుంది? cosecant ఏ ప్లస్ కాట్ ఏ ఇంటూ cosecant ఏ మైనస్ కాట్ ఏ ఈక్వల్ టు 1. ఇఫ్ cosecant ఏ ప్లస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి అనుకోండి, ఒకవేళ అనుకుంటే మనం, అప్పుడు ఇదేమవుతుంది? పి ఆఫ్ cosecant ఏ మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ cosecant ఏ మైనస్ కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/p. అయితే ఇక్కడ cosecant ఏ ప్లస్ కాట్ ఏ నేను పి అనుకోవాలంటే అట్లేం లేదు, మైనస్ దాన్ని అనుకున్నా అప్పుడు రివర్స్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉన్న దానికి ఈక్వల్ టు 1/p వస్తుంది. సో ఇట్లా చేస్తాం మనం. ఇవి ఐడెంటిటీస్. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో cosecant స్క్వేర్ ఏ అంటే ఇక్కడ ఏ దగ్గర 90 పెట్టుకోండి, అప్పుడు 1 వస్తున్నారా చెక్ చేయండి ఒకసారి. ఏ దగ్గర 90 పెట్టుకోండి, ఇది హోంవర్క్ మీకు. యూ టేక్ ఇది ఈ ఫస్ట్ ఐడెంటిటీకి కానీ
సెకండ్ ఐడెంటిటీకి కానీ మీరు ఏం చేయండి అంటే హోంవర్క్ ఇస్తున్నా. ద హోంవర్క్ ఈజ్ చెక్ 3 ఐడెంటిటీస్ ఫర్ ద యాంగిల్స్ 0 degrees and 90 degrees. 0 degrees పెట్టి చూడండి ఏం ఆన్సర్ వస్తుందో చెప్పండి. నెక్స్ట్ 90 degrees పెట్టండి, అప్పుడు ఏం ఆన్సర్ వస్తుందో చూడండి. ఇవి ఓకే అవుతాయా? ఈ ఐడెంటిటీ సి కానీ, సెకండ్ ఐడెంటిటీ కానీ, ఫస్ట్ ఐడెంటిటీ కానీ 0 degrees 90 degrees పెట్టినప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తున్నాయా చెక్ చేయండి. చెక్ చేసి తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఎగ్జాంపుల్ 13 తీసుకుందాం. వి టేక్ ఎగ్జాంపుల్ 13. ద క్వశ్చన్ ఈజ్ షో దట్ cot theta plus tan theta is equal to secant theta into cosecant theta అని ఇచ్చి ఇక్కడ కండిషన్స్ ఇస్తారు. ఎందుకంటే అన్నిటికీ యాక్సెప్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి 0 degree లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 degrees అంటే టీటా వాల్యూ అనేది 0కి 90 degreesకి మధ్యలో ఉంటుందని అర్థం. 0 degreesకి 90 degrees మధ్యలో అంటే 30 కావచ్చు, 45, 60 అవి కావచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. హౌ టు సాల్వ్ దిస్ క్వశ్చన్? సొల్యూషన్ ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేద్దాం. దట్ ఈజ్ cot theta ప్లస్ tan theta. ఒకసారి చూడండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా మార్చుకోవచ్చో ఒకసారి చేద్దాం. cot theta ప్లస్ tan theta అన్నప్పుడు ఇది సింప్లిఫై చేస్తే మనకు secant theta ఇంటూ cosecant theta లాగా రావాలి. ఒక ఫస్ట్ జనరల్గా మనకు తెలిసిన మెథడ్ ఏంది? cot theta ఫార్ములా ఏంటి? cos theta బై sin theta ప్లస్ tan theta ఫార్ములా ఏంటి? sin theta బై cos theta. ఇప్పుడు ఎల్సిఎం డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ రెండింటి యొక్క ప్రొడక్టే ఎల్సిఎం అవుతుంది. అంటే ఫస్ట్ దాని డినామినేటర్ sin theta, సెకండ్ దాని డినామినేటర్ cos theta. తర్వాత క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం. అంటే సెకండ్ డినామినేటర్ వచ్చి ఫస్ట్ న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి ముందు. యూ హ్యావ్ టు మల్టిప్లై ద ఇట్లా, ఇది ఇట్లా, ఇది సెకండ్, ఈ రెండు మల్టిప్లై చేయడం. cos theta ఇంటూ cos theta ప్లస్ మళ్ళీ sin theta ఇంటూ sin theta. ఇప్పుడు cos theta ఇంటూ cos theta ఏమవుతుంది? cos స్క్వేర్ theta ప్లస్ sin theta ఇంటూ sin theta ఏమవుతుంది? sin స్క్వేర్ theta బై కిందది sin theta ఇంటూ cos theta. ఇప్పుడు మనకు ఐడెంటిటీస్ ప్రకారం sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఆన్సర్ ఎంత? 1 కదా. అంటే ఇక్కడ ప్లస్ అనేది ఉంది కాబట్టి ఏ ప్లస్ బి రాసినా బి ప్లస్ ఏ రాసినా బోత్ ఆర్ సేమ్. దట్స్ వై cos స్క్వేర్ theta ప్లస్ sin స్క్వేర్ theta ఆన్సర్ ఈజ్ 1 బై sin theta ఇంటూ cos theta. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం? 1 బై sin theta ఇంటూ 1 బై cos theta రాయొచ్చు. ఇవి ఇంటూ ఉంది కాబట్టి విడివిగా రాయొచ్చు, ఏం కాదు. 1 బై sin theta అంటే ఏంటి? cosecant theta ఇంటూ 1 బై cos theta అంటే ఏంటి? secant theta. సో ఇదేగా మనం ప్రూవ్ చేయమన్నది. దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. అంటే secant theta ఇంటూ cosecant theta అన్నదే, లేదా ఫస్ట్ ఇది తర్వాత ఇది రాసిన ఒకటే. సో ఇట్లా చేస్తాం మనం. నెక్స్ట్ వన్, example 14. Show that tan square theta plus tan power 4 theta equal to secant power 4 theta minus secant square theta. ఇక్కడ టీటా అనేది 90 degrees ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు అంటే ఇప్పుడు మనకి ఇన్ఫినిటీ వస్తుంది. టీటా ఈజ్ ఈక్వల్ 90 degrees పెట్టినాం అనుకోండి, నౌ వీ గెట్ ఇన్ఫినిటీ. అప్పుడు ఈ సాల్వ్ చేయలేము దీన్ని. దట్స్ వై కండిషన్ ఇస్తారు పక్కన ఇట్లాంటి వాటికి. ఇప్పుడు చెప్పండి, tan స్క్వేర్ టీటా ప్లస్ tan పవర్ 4 టీటా అని ఎలా చేస్తాం? లెఫ్ట్ సైడ్లో ఉన్నది తీసుకుందాం. tan స్క్వేర్ టీటా ప్లస్
tan పవర్ 4 తీటా. సో దీన్ని ఏం చేయొచ్చు మనం అంటే ఈ రెండిట్లోంచి tan స్క్వేర్ తీటా కామన్ తీద్దాం. అంటే tan స్క్వేర్ తీటాని tan స్క్వేర్ తీటా ఇంటూ 1 అని రాసుకోవచ్చు. tan పవర్ 4 తీటాని tan స్క్వేర్ తీటా ఇంటూ tan స్క్వేర్ తీటా రాయొచ్చు. ఈ రెండిట్లోంచి tan స్క్వేర్ తీటా కామన్ తీయవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ tan స్క్వేర్ తీటా రెండింటిలోంచి బయటికి పోయినప్పుడు ఇది బయటకు వచ్చింది కదా ఇట్లా, ఇక్కడే మిగిలింది 1 ప్లస్ ఇక్కడ tan స్క్వేర్ తీటా. ఇప్పుడు tan స్క్వేర్ తీటా ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా ఏంటి మనకు సీకాంట్ స్క్వేర్ తీటా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఇది కూడా ఒక ఆన్సరే, కానీ ఒకసారి రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్లో ఏముంది, మొత్తం సీకాంట్లలోనే ఉంది. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది మొత్తం అంటే ఇక్కడ నీకు ఇది సీకాంట్లో వచ్చింది కానీ tan స్క్వేర్ తీటా అనేది ఉండొద్దు, దాన్ని సీకాంట్లోకి మార్చాలి. అప్పుడు మనం ఎమ్మటే ఏం చేయాలి, వీ హ్యావ్ టు రీకాల్ వన్ ఐడెంటిటీ. ఏం ఐడెంటిటీ రీకాల్ చేసుకుందాం, tan స్క్వేర్ తీటాకి ఫార్ములా ఏంటి గుర్తు తెచ్చుకొని. tan స్క్వేర్ తీటాకి ఫార్ములా ఐడెంటిటీస్లోంచి ఏంటి, సీకాంట్ స్క్వేర్ తీటా -1. ఇది tan స్క్వేర్ తీటా యొక్క ఐడెంటిటీస్లోంచి రాసిన ఫార్ములా. ఇది సీకాంట్ స్క్వేర్ తీటా -1 ఇంటూ ఈ సీకాంట్ స్క్వేర్ తీటా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్, యాజ్ పర్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ దీన్ని తీసుకొచ్చి ఇట్లా మల్టిప్లై చేయాలి. a మైనస్ b ఇంటూ c ఉందనుకోండి, ఈ c తెచ్చి ఈ రెండింటికి మల్టిప్లై చేయాలి. సీకాంట్ స్క్వేర్ తీటా ఇంటూ సీకాంట్ స్క్వేర్ తీటా అవుతుంది ఫస్ట్, -1 ఇంటూ సీకాంట్ స్క్వేర్ తీటా. సో సీకాంట్ స్క్వేర్ తీటా ఇంటూ సీకాంట్ స్క్వేర్ తీటా ఈ సీకాంట్ పవర్ 4 తీటా మైనస్ ఈ సీకాంట్ స్క్వేర్ తీటా. సో ఇదే ప్రూవ్ చేయమన్నది. దిస్ ఈజ్ RHS. అంటే ఈ ఫస్ట్ చేసిన దాన్ని లాస్ట్కి వచ్చినాక ఇక్కడ ఏం చేసినామో అదే ఇక్కడ చేసింది చూడండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనక్కి వెళ్తాప్పుడు ఏం జరిగిందో సేమ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీనికి వెనక్కి వెళ్తాం దీంట్లోంచి కూడా. కాకపోతే ఇక్కడనేమో ట్యాన్ల నుంచి సీకాంట్లకు మారినాం, ఇక్కడనేమో ఇక్కడనేమో అన్ని ట్యాన్ల నుంచి ఒకటి సీకాంట్ ఒక ట్యాన్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసినాం, మన ట్యాన్ కూడా సీకాంట్లోకి చేంజ్ చేసినాం. సో లాస్ట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం సీకాంట్స్లోకి మార్చినాం. సో ఇట్లా చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 15 చేద్దాం. Prove that under root of 1 plus cos theta by 1 minus cos theta is equal to cosecant theta plus cot theta. ఇక్కడ కూడా ఒక కండిషన్ ఇస్తారు మనకు, 0 less than theta less than 90 degrees. అంటే కాస్ థీటా వాల్యూ 90 ఉండదు, నెక్స్ట్ కాట్ థీటా వాల్యూ 90 ఉండదు, అలానే 0 కూడా ఉండదు, మధ్యలో ఉన్నాయి 30, 60, 90 అవే ఉంటాయి. సో ఇవి ఎలా చేస్తాం ఇట్లాంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది ఏ ఫార్ములా లాగా లేదు అసలు చూడడానికి. మనకు ఇట్లా కాస్ స్క్వేర్ థీటా ఉంటే డినామినేటర్కి ఉండేదేమో కానీ కాస్ స్క్వేర్ లేదు కింద. సో ఫస్ట్ వి టేక్ LHS అండర్ రూట్ ఆఫ్ 1 plus cos theta by 1 minus cos theta. ఇక్కడ ఏం చేయాలి, స్క్వేర్తో వచ్చుంటే మనకి ఇది సగం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉండేది. స్క్వేర్ లేదు డినామినేటర్లో, కాస్ స్క్వేర్ థీటా ఉంటే ఓకే. అప్పుడు ఇట్లాంటి వాటికి ఏం చేయాలి అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ రాయాలి. డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. డినామినేటర్లో ఏముందో మిడిల్లో ఆ సైన్ మార్చి రాయడమే. ఇప్పుడు 1 minus cos theta ఉంది కదా, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమైందంటే 1 plus cos theta అవుతుంది. ఈ డినామినేటర్కే ఇది 1 minus cos theta రేషనలైజింగ్ ఫ్యాక్టర్ 1 plus cos theta. ఇప్పుడు ఈ 1 plus cos theta ఏం చేయాలి అంటే న్యూమరేటర్లో అండ్ డినామినేటర్ రెండిట్లో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు రాసుకుందాం, బై 1 minus cos theta ఇంటూ ఈ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అయితే వచ్చిందో న్యూమరేటర్లో మల్టిప్లై చేయొచ్చు, డినామినేటర్ మల్టిప్లై చేయొచ్చు, అట్లయితే ఏం కాదు, ఏం చేంజ్ ఉండదు మనకు వాల్యూలో. సో ఇది చూడండి ఎలా ఉంది, పైన a ప్లస్ b ఇంటూ a ప్లస్ b, a ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ పైన రూట్ ఉంది, సరే ఆ తర్వాత రాద్దాం బై. నెక్స్ట్ కింద చూడండి డినామినేటర్స్లో a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఉంది. ఇంకో ఇట్లా 1 minus cos theta
ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా. ఇది మొత్తానికి అండర్ రూట్ ఉంది. ఇప్పుడు ఈ రూట్ని సపరేట్ చేస్తాం మనం. వాట్ హ్యాపెన్ వెన్ వి సపరేట్ ద రూట్స్? అప్పుడు ఎలా మారిపోతుంది అది? ఈ రూట్ సపరేట్ చేసినప్పుడు ఈ స్క్వేర్ అనేది 1 ప్లస్ కాస్ టీటా మొత్తానికి కాబట్టి ఈ స్క్వేరు సపరేట్ చేసేసాక వచ్చేటువంటి స్క్వేర్ రూట్కి కట్ అయిపోతే, సో ఇన్ ద న్యూమరేటర్ వి గెట్ 1 ప్లస్ కాస్ టీటా ఓన్లీ బై డినామినేటర్లో రూట్ ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, మనకు ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి ఏమనిపిస్తుంది, మనకు ఈ స్క్వేర్ని ఈ రూట్లను కట్ చేద్దాం అనిపిస్తుంది మనకు కొంతమందికి. ఇది 1 స్క్వేర్ అంటే 1 కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఇది స్క్వేరు కాస్ టీటాకే కానీ రూట్ లోపల ఉన్న అన్నిటికి కాదు ఈ స్క్వేరు, కాబట్టి కట్ చేయరాదు. మరి ఇంతకుముందు కట్ చేసినాం కదా అంటే, ఇంతకుముందు 1 ప్లస్ కాస్ టీటా మొత్తానికి స్క్వేర్ అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి ఎవ్రీ టర్మ్ ఈజ్ హ్యావింగ్ ది స్క్వేర్, దట్స్ వై ఓన్లీ దీస్ టూ గెట్ క్యాన్సల్. ఇక్కడ అట్లా కాదు, పర్టికులర్ కొన్నిటికే, 1కి లేదు. మళ్ళీ ఇది రీకాల్ చేసుకుందాం. 1 ప్లస్ కాస్ టీటా బై ఐడెంటిటీస్ని రీకాల్ చేసుకుంటే రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా ఈజ్ సైన్ టీటా. ఇది ఐడెంటిటీస్లోంచి వచ్చింది, ఇది గుర్తు తెచ్చుకోండి. ఇక ఇందులోంచి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1లోంచి సిన్స్ పైన 2 డాట్స్ కింద 1 డాట్ రీజన్ రాస్తాం ఎక్కడి నుంచి వచ్చిందంటే. ఇప్పుడు దీన్ని సపరేట్ చేయొచ్చు. ఇక డినామినేటర్ని 1 బై సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా. 1 బై సైన్ టీటా అంటేనేమో కొసికాన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా అంటేనేమో కాట్ టీటా. సో ఇలా ప్రూవ్ చేస్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ.